ఇది వచ్చేటప్పటికల్లా మనకి స్పాంజ్ టెక్నిక్. మీరు విడిగా కావాలన్నా వేసుకోవచ్చు, లేదంటే కనుక వాటర్ వైట్ ప్యూర్ వాటర్ తీసుకోండి. నేను బ్రష్ కలిపింది వచ్చేస్తుంది. ప్యూర్ వాటర్ అంటే బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు ఏదన్నా ఒకటి ఇట్లాంటిది యూజ్ చేసుకుంటారని చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్గా అయితే కనుక మీ స్పాంజ్ టెక్నిక్ కూడా వేసేసుకోవచ్చు. టైం ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. అంటే ఇది కూడా ఏంటంటే స్ప్రెడ్ అవుతుందని కొంచెం చూపిస్తున్నాను అనమాట. ఎంత సైజు ఉందో చూసుకోండి. ఇది వెట్ అండ్ వెట్ కాదు, జస్ట్ వెట్ అండ్ వెట్ బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటుంది, కానీ జస్ట్ కలర్స్ కూడా మనకి ఏంటంటే డైరెక్ట్గా తీసుకుంటారు. ఇక్కడ కలర్స్ని డైల్యూట్ చేయట్లేదు, అక్కడక్కడ వాటర్ వదిలేస్తున్నాను. సో ఇక్కడ అన్నీ నేను వైలెట్ కలర్ కాన్సెప్ట్లో తీసుకున్నాను. మనం ఫస్ట్ పాస్టల్ వైలెట్ తీసుకున్నాను. సో పాస్టల్ వైలెట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కింద యూజ్ చేస్తున్నాను. వైట్ కాదండి, పాస్టల్ ఎల్లో చేశారు. పాస్టల్ వైలెట్ మీరు ఫ్లాట్ బ్రష్లో ఉన్న దాంట్లో పెద్దది తీసుకోండి. ఎప్పుడైతే కింద కలరు మనకి లైట్ కలర్ ఉంటుందో మనం షేడ్స్ తీసినప్పుడు మిక్స్ అయినప్పుడు ఈజీగా కనిపిస్తుంది. లేకపోతే మనకి ఇందడ మన స్పాంజ్ వేసినట్టుగానే థిక్కిగా అయిపోతుంది. కింద వైట్ కలర్ కానీ ఏదన్నా లైట్ కలర్, మన ప్యాస్టల్స్ ఉన్నాయి కాబట్టి సో మీరు ప్యాస్టల్స్ వాడండి. నేను బ్రష్ని ఇట్లాగా రెండు వైపులు చూపిస్తున్నాను. సో ఒకవేళ స్ప్రెడ్ అవ్వకపోతే వాటర్ తీసుకొని మళ్ళీ లైట్గా డైల్యూట్ చేసి స్ప్రెడ్ చేయండి. అండ్ మధ్యలో వైట్ కూడా టచ్ చేస్తున్నాను, ఎందుకంటే కలర్ థిక్కీనెస్ కోసం. ఎందుకంటే మనం వేసే కలర్ కూడా ఆరకుండా ఉండాలి. ఇది తక్కువ టైంలో వేసుకునేది, డ్రై చేయనివ్వకండి, డ్రై అవ్వనివ్వకండి. అండ్ నెక్స్ట్ కొంచెం డార్క్ కలర్ తీసుకుంటున్నాను, దాంట్లో మెర్జ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మీరు బ్రష్ని ముందుకి వెనక్కి అనొచ్చు, దీంట్లో ఇబ్బంది ఏం లేదు. మొత్తం అంటున్నా నేను. ఇక్కడ కూడా కింద కూడా మీరు వేసుకోవాలి, లేకపోతే కిందంతా మీకు లైట్ అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మనకేమవుతుందంటే లైట్ కలర్ అయిపోయి పాలగా అయిపోతుంది కలర్ అనేది. సో ఇక లేకపోతే వైట్ కొంచెం చూసుకోండి, ఎందుకంటే మనం ఇక్కడ పైన క్లాత్ని కనబడివ్వకండి. మీరు ఎక్కడ ఏ కలర్ ఎట్లా వేసుకున్నా ఇది అబ్స్ట్రాక్ట్స్ లాంటిది, ఎందుకంటే అన్ని కలర్స్ మనం మిక్స్ చేస్తున్నాము. బట్ అయితే వైలెట్ కాన్సెప్ట్ తీసుకుంటున్నాము. సో వైలెట్ కాన్సెప్ట్ తీసుకుంటున్నాం కాబట్టి వైలెట్ నియర్ బై కలర్స్ అన్నీ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ జస్ట్ ఒకసారి ఇక్కడ కూడా డ్రాగ్ చేసుకోండి. అండ్ తర్వాత నుంచి ఇలాగ మళ్ళీ క్లియర్ చేసుకోండి, ఎందుకంటే ఇదంతా మనకి ఒరిజినల్ మనకి A4 సైజులో ఉన్నటువంటి బిట్. సో ఇది ఒక్కసారి చూసుకోండి, ఆ బిట్లో ఒక్కసారి చూసుకోండి, మళ్ళీ ఇది వేస్ట్ కాకుండా ఫ్రేమ్ దాకా మ్యాక్సిమం చూసుకోండి. మీరు కలర్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి, దాటన్నా పర్లేదు కానీ వదిలేయకండి. సో ఇక్కడ కూడా మనం కలర్ని మిక్స్ చేసుకుంటూ తీసుకొద్దాం. ఇక్కడ కలర్ ఆపద్దండి. ఇక్కడ చూడండి, కలర్ అనేది ఆపద్దు. కొంచెం థిక్కీగా ఉండే క్లాత్ తీసుకుంటే మీకు కలర్ ఆగుతుంది. సో ఇది ఇంక వాటర్ పెట్టకండి. అండ్ ఇది కూడా ఇక్కడ నుంచి వాడండి, పైనుంచి వాడండి, పైనుంచి తీసుకోండి కలర్స్ కూడా తీసుకునేటప్పుడు తీసుకోవడం. అండ్ మళ్ళీ ఇట్లా మెర్జ్ చేసుకోండి, పైనుంచి తీసుకోండి కలర్స్ అన్నీ కూడా. మధ్యలో బ్రష్ పెట్టారంటే మీరు బ్రష్ ఎక్కడ పెట్టారో కూడా తెలుస్తుంది. మనం వెనకాల బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకుంటున్నామండి ఫ్లాట్ బ్రష్తో. సో బ్రష్ మాత్రం జాగ్రత్తగా పైనుంచే పెట్టండి, ఇంక వాటర్ పెట్టకండి. వాటర్ పెడుతూ ఉంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది మావు కలర్ నేను పెట్టింది ఇప్పుడు. అండ్ దీంట్లో మళ్ళీ అండ్ రెడ్ అండ్ బ్లూ మిక్స్ చేస్తే వైలెట్ వచ్చింది, ఆ వైలెట్లో వైట్ కలిపితే ఈ కలర్ వచ్చింది. సో దాన్ని కూడా కొంచెం
ఇవన్నీ పాస్టల్ షేడ్ లాంటివి అనమాట, మొత్తం అంతా కూడా పాస్టల్ కలర్స్, బట్ వైలెట్ కలర్ థీమ్. మనకి కింద వైట్ ఉంది కాబట్టి అవన్నీ మెర్జ్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా మర్చిపోకండి, నేను వెట్టలాగా వాటర్ పెట్టకుండా, వాటర్ పెట్టినప్పటికీ కూడా వైట్ వేసాను, అది మర్చిపోకండి. అండ్ బ్రష్ మెయిన్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ పైదంతా వరకు వేస్ట్ పార్ట్ కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా కిందకి తీసుకొచ్చాను. ఫైనల్ సేమ్ దీని కలర్ డార్క్ కలర్. మనం పెట్టిన బ్రష్ లైన్ కనపడకుండా సెట్ చేసుకోండి. స్ట్రైట్ వేసుకోండి. కింద వైట్ మీకు ఎండనంత వరకు బ్రష్ తిరిగిద్దండి. కింద వైట్ మీరు చాలా తక్కువ వాడారంటే ఇబ్బంది పడతారు. సో ఇది నేను బ్యాక్గ్రౌండ్ చేశాను నేను. అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కాన్సెప్ట్తో ఇక్కడ నేను ఆల్రెడీ ఎల్లో అండ్ గ్రీన్ సేమ్ ఇది ఇట్లా ఉండగానే నేను ఎల్లో అండ్ గ్రీను, ఎందుకంటే కింద ఆకులు ఇద్దామని అనుకుంటున్నాను. సో కాబట్టి ఏం చేస్తానంటే లైట్గా ఈ తడిగా ఉన్నప్పుడే నేను లైట్గా కూడా ఇది కూడా బ్యాక్గ్రౌండ్లో మిక్స్ చేసేటువంటి ఎల్లో అండ్ గ్రీన్ ఏదైతే ఉందో జస్ట్ ఎక్కువ తీసుకోవట్లేదు, చాలా లిటిల్ బిట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే గ్రీన్ ఆకులు ఇవ్వాలన్నప్పుడు మళ్ళీ వైలెట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కాకుండా ఉంటాయి కదా. సో ఈ లుక్ ఎపీరియన్స్ ఓన్లీ కొంచెమే తీసుకుంటున్నాను. గ్రీన్, సాఫ్ గ్రీన్ చాలా లిటిల్ బిట్ తీసుకోండి. ఇవి చాలా డార్క్గా కనిపిస్తాయి మనకి. సో కాబట్టి దాంట్లో మెర్జ్ చేసేసుకోవడం, బ్యాక్గ్రౌండ్ లాగే మెర్జ్ చేయండి, అప్పుడు మనకి ఇది ఈజీనెస్ వస్తుంది. ఇది ఇక్కడ నుంచి మీరు జస్ట్ కొంచెం బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తాం కాబట్టి, అంటే లీవ్స్ ఉన్నాయి కాబట్టి నేను కింద మీకు ఎల్లో అపీరియన్స్ ఇస్తున్నాను తప్పితే విడిగా అయితే ఏం అవసరం లేదు. జస్ట్ నేను మళ్ళీ ఒక్కసారి సాఫ్ గ్రీన్ ఆకులు ఇవ్వాలని అనుకుంటున్నాను. సో నేను సాఫ్ గ్రీన్ కూడా మళ్ళీ ఇంకొకసారి హైలైట్ చేస్తున్నాను. అంటే అది వచ్చేటప్పటికల్లా బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ 2D 3D ఎఫెక్ట్లోలా ఉంటుంది. సో ఇది మనకి డ్రై అయిపోయిన తర్వాత మనం మామూలుగా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ వేసేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పార్ట్. దీనికి ఏంటంటే ఇయర్ బడ్ మనం చిన్నగా టెక్నిక్స్లో యూజ్ చేయడం కాదు. సో ఇది మనం అంతా బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకున్నాం. నెక్స్ట్ సేమ్ ఇదే కాన్సెప్ట్లో ఇది డ్రై అయిపోయిన తర్వాత దీని మీద ఇయర్ బడ్ అండ్ ఆకులతో ఫ్రీ హ్యాండ్ వేద్దాం. సో నెక్స్ట్ చూద్దాం వీడియో.